హలో ఫ్రెండ్స్, మార్కెట్ అయితే క్లోజ్ అయిన తర్వాత మీతో కాసేపు నేను మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదు, నేను మీకు ప్రతిరోజు ప్రీ మార్కెట్ వండర్ లైన్స్ అని పంపిస్తున్నాను. బహుశా అవి కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఏంట్రా లైన్స్ పెడుతున్నారు సారు, ఏం అర్థం కావట్లేదు ఏంటిది అని మీకు అనిపించుండొచ్చు. కానీ అవి నేను పెట్టుకున్నటువంటి పేరు, ఏది వండర్ లైన్స్ ఆర్ గోల్డెన్ లైన్స్ అని. ఎందుకంటే నేను మార్కెట్ని స్టడీ చేసి నేను కొన్ని లైన్స్ అనేది డ్రా చేసుకుంటాను మార్నింగ్ నా ఇంట్రాడే కోసంగా. అయితే ఆ లైన్స్ ఎందుకు నేను డ్రా చేసుకుంటానంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ వరకు వచ్చి ఆగుతుంది, ఎక్కడ సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుంది, ఎక్కడ రెసిస్టెన్స్గా తీసుకొని కిందకు వస్తుంది అనే దానికోసంగా నేను ఒక వారం రోజులు మార్కెట్ ఒక పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాన్ని గుర్తుగా నేను ఈ లైన్స్ డ్రా చేసుకొని నేను వీటికి వండర్ లైన్స్ ఆర్ గోల్డెన్ లైన్స్ అని పేరు పెట్టుకున్నాను. మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ లైన్స్ ఇప్పుడు మీకు క్షుణ్ణంగా మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను డ్రా చేసి పెట్టుకున్నటువంటి ఇంట్రాడే కోసం డ్రా చేసి పెట్టుకున్నటువంటి ప్రతి లైన్ కూడా ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో మీకు చెప్తాను చూడండి. నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయింది అక్కడ ఎల్లో లైన్ పెట్టుకున్నాము, దానిపైన బ్లూ లైన్ పెట్టుకున్నాను, దానిపైన గ్రీన్, రెడ్, బ్లాక్. అదే విధంగా డౌన్ సైడ్ వచ్చేటప్పటికి బ్లూ, గ్రీన్, రెడ్, బ్లాక్. ఓకే, ఇప్పుడు చూడండి, మార్కెట్ కరెక్ట్గా ఈ గ్రీన్ లైన్ దగ్గర ఓపెన్ అయింది. ఈ గ్రీన్ లైన్ దగ్గర ఓపెన్ అయింది. 15 మినిట్స్ క్యాండిల్ అనుకోవచ్చు. ఒక 5 మినిట్స్ క్యాండిల్ వచ్చి మార్కెట్ ఓపెన్ అవడంతో ఈ గ్రీన్ లైన్ కింద ఇక్కడ ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఒక 5 మినిట్స్లో ఈ బ్లూ లైన్ కింద క్రాస్ చేసి మళ్ళీ వెంటనే బ్లూ లైన్ పైన క్లోజ్ అయింది. అక్కడి నుంచి ఒక 5 మినిట్స్ కింద క్రాస్ అయింది. ఈ కింద ఈ బ్లూ లైన్ క్రాస్ చేసింది అంటే మార్కెట్ ఖచ్చితంగా ఈ ఎల్లో లైన్ వరకు వస్తుంది అనేటువంటి ఆలోచన నాకైతే వస్తుంది. ఎందుకంటే నేను మార్కెట్ని స్టడీ చేసి డ్రా చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా ఈ ఎల్లో లైన్ వరకు వస్తుంది అనేటువంటి ఆలోచన అయితే నాకు ఖచ్చితంగా వస్తుంది. అయితే ఒక 50 మినిట్స్లో నేను క్లోజ్ అయినటువంటి క్యాండిల్కి 50 మినిట్స్లో క్లోజ్ అయినటువంటి క్యాండిల్కి నేను పైన ఒక డ్రా లైను, కింద ఒక డ్రా లైను డ్రా చేసి పెట్టుకుంటా. 50 మినిట్స్ చూపిస్తా చూడండి. ఇలా ఈ క్యాండిల్ 50 మినిట్స్లో క్లోజ్ అయింది. మనకు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు వచ్చి ఎండ్ అయింది. దానికోసంగా నేను ఈ రెండు గుర్తు కోసం ఈ రెండు బ్లాక్ లైన్లు అయితే నేను డ్రా చేసి పెట్టుకున్నా. కానీ డ్రా చేసుకున్నా కూడా నా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ అనే దాన్ని క్రాస్ చేసిందో, అంటే ఇంకో 5 మినిట్స్లో ఈ బ్లూ లైన్ని క్రాస్ చేసింది కదా, అంటే 5 మినిట్స్ చార్ట్ పెట్టాను నేను, క్రాస్ చేసింది కదా, ఖచ్చితంగా ఈ ఎల్లో లైన్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది, దీన్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది అనేటువంటి ఆలోచన అయితే నాకు ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా చూడండి, ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ని క్రాస్ చేసిందో ఈ ఎల్లో లైన్ని టచ్ చేసి నేను 9:30కు డ్రా చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్లాక్ లైన్ పైన వచ్చి మళ్ళా క్లోజ్ అయిపోయింది. ఓకే, దాన్ని సపోర్ట్గా తీసుకొని మనకు 9:15కి మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ వరకు వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ ఒక వి షేప్ అయితే తయారైంది. చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా తేడా లేదు. ఈ బ్లూ లైన్ కింద నుంచి ఇట్లా వి షేప్ వచ్చింది, మళ్ళీ ఈ బ్లూ లైన్ వరకు వి షేప్తో పైకి వెళ్ళింది, అక్కడి నుంచి ఒకే క్యాండిల్ మళ్ళీ ఈ బ్లాక్ వరకు వెళ్ళింది. ఇది ఒక ఆర్ట్ లాగా ఉంది కదా. అంటే మనము మార్కెట్ని ఎంత స్టడీ చేసి ఉంటే మనం ఈ లైన్స్ డ్రా చేసుకొని ఉంటాం అనేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఇంకా పూర్తి అవ్వలేదు, చెప్తా చూడండి. ఇక్కడ వరకు ఈ బ్లాక్ లైన్ వరకు వెళ్ళింది. అయితే మనకు మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్తుందా లేకపోతే ఇక్కడిక్కడే మార్కెట్ ఉంటుందా అనే దానికి ఎప్పుడైతే మనకు మళ్ళీ ఇంకో 5 మినిట్స్లో ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేసింది చూడండి. ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేసిందా? క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రీట్రేస్ చేసింది. ఈ గ్రీన్ లైన్ని డైరెక్ట్గా క్రాస్ చేసిన తర్వాత పైకి వెళ్ళలేదు ఈ రెడ్ లైన్ వరకు. ఎప్పుడైతే రీట్రేస్ చేస్తుందో మార్కెట్ అయితే ఖచ్చితంగా మనకు ఈ రెడ్ లైన్ వరకు వెళుతుంది. ఎప్పుడైతే మార్కెట్ పైన క్లోజ్ అయ్యి
ఒక్కసారి మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటుందో, అంటే ఏ లైన్ అయితే మళ్ళా సపోర్ట్ గా తీసుకుంటుందో, ఇక్కడ సపోర్ట్ గా తీసుకుంది కాబట్టి ఒక్కసారిగా మళ్ళీ చూడండి ఇక్కడ వరకు వెళ్ళింది, ఈ రెడ్ లైన్ వరకు. ఇప్పుడు లైన్స్ ఎందుకు మనం డ్రా చేసి పెట్టుకున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ కాసేపు మార్కెట్ కన్సల్టేషన్ లోకి వెళ్ళింది, అంటే ఈ రెడ్ లైన్ క్రాస్ చేయలేదు ఏ క్యాండిల్ కూడా, క్రాస్ చేసి మళ్ళీ లోపలే వచ్చి ఆగింది. మార్కెట్ అయితే మనకు మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ వరకు వస్తుంది అనే ఆలోచన మనకు రావాలి. ఎలా వస్తుందంటే, ఒక క్యాండిల్ దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ లోపల వచ్చి ఎండ్ అయిపోయింది, రెసిస్టెన్స్ గా వర్క్ చేస్తూ ఉంది మనకు ఈ రెడ్ లైన్. కనీసం ఒక 1 అవర్ ఇక్కడే దీన్ని 1 అవర్ 45 1150 అంటే ఒక 1 అవర్ ఇక్కడే చూడండి, ఇక్కడే దీన్ని రెసిస్టెన్స్ గా ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళా గ్రీన్ లైన్ వరకు వచ్చిందా, దీన్ని మళ్ళీ సపోర్ట్ గా తీసుకొని మళ్ళీ రెడ్ లైన్ టచ్ చేసింది. ఇప్పుడు ఇక్కడే మళ్ళీ దీన్ని రెసిస్టెన్స్ గా తీసుకుంటూ ఉంది. ఒక్కసారిగా ఈ రెసిస్టెన్స్ లైన్ ని క్రాస్ చేసింది చూడండి, ఈ రెసిస్టెన్స్ లైన్ ని క్రాస్ చేసి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని రీట్రేస్ చేసి అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఎక్కడి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ దీన్ని రీట్రేస్ చేసి అక్కడి నుంచి మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది. ఈ బ్లాక్ లైన్ దగ్గర బ్లాక్ లైన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి ఈ గ్రీన్ లైన్ వరకు వచ్చి గ్రీన్ లైన్ మళ్ళీ టచ్ చేసి మళ్ళీ వెంటనే రెడ్ లైన్ కాడ వెళ్ళి క్లోజ్ అయింది మార్కెట్. అంటే మనం డ్రా చేసి పెట్టుకున్నటువంటి ప్రతి లైన్ కూడా ఒక సపోర్టు, ఒక రెసిస్టెన్స్ గా ఉపయోగపడుతున్నాయా లేదా, ఈ లైన్స్ మనము డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ మార్కెట్ని మనం స్టడీ చేసి ఉండాలి. ఈరోజు ఏ లైన్ని సపోర్ట్ తీసుకుంటుంది, ఏ లైన్ని క్రాస్ చేస్తే ఏ లైన్ వరకు వెళుతుంది అనే దానికోసంగా మాత్రమే ఈ లైన్స్, ఆ లైన్స్కి నేను వండర్ లైన్స్ అని పేరు పెట్టుకున్నా. ఇది మీకు పూర్తిగా అర్థం అవ్వాలని చెప్పని ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఒక వారం రోజులు ఒక పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అనే దాన్ని బట్టే నేను ఈ లైన్స్ అనేది డ్రా చేస్తా. ఈ లైన్స్ నేను ఈ పేరు పెట్టుకున్నా. మీరు ఒక వారం రోజులు మార్కెట్ ఒక బిహేవియర్ని స్టడీ చేసి మీరు ఆ రోజు ట్రేడ్ కోసంగా మార్నింగ్ మీరు ఇలాగనే వండర్ లైన్స్ తీసుకుని వాటికి మీరు ఒక పేరు పెట్టుకోండి, మీకు గుర్తుండే దానికోసంగా. ఓహో ఈ లైన్ ఇది, ఈ లైన్ ఇది, ఈ లైన్ ఇది అని గుర్తుండే దానికోసంగా మీరే ఒక పేరు పెట్టుకొని వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పని మీరు టెస్ట్ చేయండి. బాగుందనుకోండి, మీ అనలైసిస్ బాగుంది, నేను మార్కెట్ని స్టడీ చేస్తున్నాను అని మీకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ మనకు ఒక సిగ్నల్స్ అన్నమాట. ఈ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లో మనం ఎప్పుడు ట్రేడ్ చేయలేం, దీనికి రిలేటెడ్ గా ఉండే ఆప్షన్స్ లో కానీ ఫ్యూచర్ లో కానీ మనం ట్రేడ్ చేయగలం. దీంట్లో వచ్చేటువంటి పాయింట్స్, ఇది 100 పాయింట్లు పెరిగింది అనుకోండి, మనకు ఆప్షన్స్ లో ఎట్ ద మనీ అయితే ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ పెరుగుతుంది, ఇన్ ద మనీ అయితే ఒక 70% పెరుగుతుంది, అవుట్ ఆఫ్ ద మనీ అయితే ఒక 30 పాయింట్లు కూడా పెరగదు అనమాట. ఏది దీంట్లో 100 పాయింట్లు పెరిగిందంటే దీనికి ఇండెక్స్ కి ఆప్షన్స్ కి చాలా తేడా ఉంటుంది. కానీ ఇది మనము మార్కెట్ ఎలా ఉంటుంది అనే దానికోసంగా మాత్రమే, కానీ దీంట్లో అయితే మనం ట్రేడ్ చేయలేం. మనం ట్రేడ్ చేయాల్సింది ఆప్షన్స్ లోనే. కానీ దీన్ని మార్కెట్ యొక్క బిహేవియర్ ఈ రోజు ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ గా తీసుకొని కిందకు వస్తుంది అనే దానికోసంగా మాత్రమే ఆప్షన్ లో కూడా దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. దీనైతే మీరు బాగా పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళా అడగండి, నేను మళ్ళా కూడా చెప్తాను. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ 1కి 4 సార్లు చెప్పమన్నా నేను చెప్తాను, తర్వాత అయినా మళ్ళీ వీడియో చేయమని చెప్తాను. నా సబ్స్క్రైబర్ల కోసంగా పూర్తిగా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ప్రతిరోజు చెప్పమంటే కూడా చెప్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.